మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభువారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు శుభములు తెలియజేస్తూ ఈరోజు కొరకై ప్రభువారు మనకిస్తున్న అతి శ్రేష్టమైన మంచి వాగ్దానమును యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి వచనమును మనము చదువుకుందాం. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. ఇటు శ్రేష్టమైన మంచి వాగ్దానమును మన ప్రభువారు మన కొరకు, మన కుటుంబాల కొరకు బహుగా ఆశీర్వదించునుగాక. దేవుని ఆలోచన ప్రకారం, దేవుని చిత్త ప్రకారం సర్వలోక మానవాళి పాప విమోచన కొరకై యేసు ప్రభువారు కన్య గర్భమందు జన్మించారు. ఆయన 30 సంవత్సరములు వారి తల్లిదండ్రులతో కూడా ఉన్నారు. ఆ తర్వాత 30వ ఏట దేవుని పరలోక రాజ్య సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. 3.5 సంవత్సరాలు యూదయ, గలిలయ, సమరయ ఆ ప్రాంతాలలో విరివిగా సువార్తను ప్రకటించారు. కొంతమంది భక్తుల యొక్క విశ్లేషణ ఇలా ఉంది: 3.5 సంవత్సరాలలో 1000 సంవత్సరంలో ఒక వ్యక్తి చేయగలిగినంత పనిని మన ప్రభువారు చేశారు అనేది ఒక గొప్ప విషయం. ఆయన ఆ తండ్రి చిత్తమును నెరవేర్చడానికి, అనగా సర్వలోక మానవాళి విమోచన కొరకై తను తాను ఆ శిలువ యజ్ఞమునకు అప్పగించుకోవడానికి ముందు ఇదిగో ఆయన సంపాదించినటువంటి సంఘముతో, ఆయన విశ్వాసం ఉంచి రక్షించబడిన వారితో చెబుతున్నటువంటి మాటలే ఈ 14వ అధ్యాయంలోటువంటి మాటలు. మీ హృదయములను కలవరపడనీయకుడి. వారి హృదయములు ఎందుకు కలవరపడుతూ ఉన్నాయంటే, ఇప్పటి వరకు ప్రభువారు వారితో ఉన్నారు, అక్కడ శిష్యులు ఉన్నారు, అలాగే ఆయన విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసులు ఉన్నారు. వీరు కలవరపడుతున్నారు. ఇప్పటి వరకు మనకు ప్రభుత్వుడిగా ఉన్నారు. యేసయ్య మన మధ్య అనేక అద్భుతములను చేశారు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోతానంటున్నారు, మన పరిస్థితి ఏంటి అని వారు కలవరపడుతున్నారు, ఆలోచిస్తూ ఉన్నారు, కృంగిపోతూ ఉన్నారు. ఆ సమయంలో ప్రభువారు వారికి ఇస్తున్న వాగ్దానం ఏమిటంటే, మీ హృదయములను కలవరపడనీయకుడి. దేవుని యందు మీరు విశ్వాసం ఉంచారు కదా, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. నేను మిమ్ములను దేవుని రాజ్యమునకు చేర్చేటువంటి మార్గమునై ఉన్నాను. అంతేకాదు, నేను సత్యమునై ఉన్నాను, నేను జీవమునై ఉన్నాను. నేను నా తండ్రి దగ్గరికి మీకంటే ముందుగా వెళ్తున్నాను. అక్కడ మీకు స్థలములను సిద్ధపరుస్తారు. మీరు నా యందు విశ్వాసం ఉంచారు కదా, విశ్వాస జీవితమును జీవిస్తూ పరిశుద్ధతను కాపాడుకుంటూ ఈ భూమి మీద ఉండగానే పరలోక రాజ్యంలో మీరు ఆత్మీయ గృహాలను కట్టుకోండి. నేను మరలా వచ్చి మిమ్మల్ని అక్కడ తీసుకుని వెళ్తాను. అక్కడ యుగయుగములు తరతరములు నాతో కూడా ఉంటారు. ఎందుకు మీరు భయపడుతున్నారు? మనిషినిగా నేను మీ మధ్య ఉండను, కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్తను, అనగా పరిశుద్ధాత్మను మీ కొరకు పంపిస్తా. ప్రతి విషయంలో ఆయన మీకు తోడుగా ఉండి చక్కటి ఆలోచన ఇచ్చి, ఆత్మీయంగా మీరు ఎలాగ ఎదగాలో, ఆత్మీయ ఆశీర్వాదం ఎలా పొందాలో పరిశుద్ధాత్మ దేవుడు మీకు బోధిస్తారు. గనక మీ హృదయములను కలవరపడనీయకుడి. ఒకవేళ నీవు కూడా అనేక పరిస్థితులను బట్టి కలవరపడుతున్నావా? కలవరపడ అవసరం లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకున్నాడు. ఆయన ఈ లోకంలో ఎలాంటి ఆశీర్వాదం నీకు అవసరమో
సమయానుకూలంగా వాటిని నీకు ఇచ్చి నిన్ను నీ కుటుంబమును ఆశీర్వదిస్తారు. ఇది శ్రేష్టమైన మంచి వాగ్దానం. మనందరి కొరకు మన ప్రభువారు ఆశీర్వదించునుగాక. ప్రేమ నమ్మకమైన యేసుక్రీస్తు ప్రభు, మీరిచ్చిన ఈ శ్రేష్టమైన వాగ్దానం మా యందు, మా కుటుంబాల యందు, ఈ వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డల నెరవేర్చి ఆత్మ సంబంధమైన భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మా బిడ్డలకు సమృద్ధిగా దయచి మీ రాజ్యంలో మాకు చోటునివ్వండి. క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.